ఓకే సార్. మేడం, ఇంకొక విషయం నేను గమనించాను. ప్రభుత్వ ఆఫీసుల్లో కానివ్వండి, ప్రైవేట్ ఆఫీసుల్లో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, ఒక ట్రాన్స్జెండర్ టాయిలెట్కి వెళ్ళాలంటే నరకయాతన అనుభవించాలంటారు, నిజమేనా? అవును సార్, చాలా చోట్ల కూడా అలాంటివి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. చాలా చోట్ల టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా మేము చాలా ఇబ్బంది పడాల్సిన పొజిషన్ ఉంది. ఇప్పటికీ కూడా చాలా 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 బాధపడతాం సార్ మేము ఒక్కొక్కసారి అయితే. అంటే దేని గురించి మిమ్మల్ని అక్కడ టాయిలెట్లోకి అనుమతించారా, లేకుంటే మీరు అక్కడ ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటి? అనుమతిస్తారు కానీ సార్ మేము వెళ్తామని, మేము లేడీస్ టాయిలెట్లోకి వెళ్తుంటే అదే అక్కడ మీది అని అంటారు సార్. మమ్మల్ని జెంట్స్ టాయిలెట్ వైపుకే చూపిస్తారు. మేము ఇంతలా మారి ఇంతలా ఉన్నా కూడా మమ్మల్ని ఇంకా గుర్తించట్లేదేంటి అనేది బాధ సార్ మాకు. ఒక చోట ఒక ప్లేస్లో ఒకటి జరిగింది సార్ మొన్న రీసెంట్గా కూడా. ఒకళ్ళు ఏమన్నారంటే టాయిలెట్కి వెళ్తుంది మా ఫ్రెండ్, అయితే తను లేడీస్ దాంట్లోకి వెళ్తుంటే జెంట్స్ దాంట్లోకి వెళ్ళండి అమ్మా అని చెప్పి లేడీస్ ఉన్నారు అక్కడ అని అన్నారు. ఆ మాటకి తను ఎంత బాధపడి ఎంత ఇది పడ్డది ఇంకా గుర్తించడం లేదు సార్ మమ్మల్ని అయితే. ఇదే ప్రాబ్లం మీకు బస్సుల్లో ట్రైన్లో కూడా కూర్చోండేట? బస్సులో అయితే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత సార్ మేము కూర్చున్నా అంటే మా పక్కన కూర్చోరు, వాళ్ళు లెగ్స్పై వెనక్కి వెళ్ళిపోతారు, వేరే ఎదురు ప్లేస్లో కూర్చుంటారు. మేము కూర్చున్నాం అనుకో వాళ్ళు మా పక్కన సీట్ ఖాళీగా ఉన్నా కానీ చూస్తూనే నుంచుని ఉంటారు, కానీ కూర్చోడానికి వాళ్ళు ఇష్టపడరు మమ్మల్ని అయితే. మీరు ఎక్కువగా ఆటోల్లో ప్రయాణం చేస్తారంటారు? అవును సార్. ఇదే కారణమా? దీని వల్లే, ఈ వివక్షత వల్లే మేము ఆటోల్లోని బైకుల్లోని అట్లా వెళ్ళడం సార్. మేమైతే మేము సింగిల్గానే వెళ్తేనే మాకు సేఫ్. మళ్ళీ మేము ఆటోల్లోని కూడా ఎక్కినా మేము కూర్చున్నామని అంటే ఆటోని వెళ్ళిపోమని అంటారు, కానీ మా అయ్యో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అది ప్లేస్కి వెళ్తారు కానీ అని అనుకోరు సార్ ఎవరు వీళ్ళు. మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతుంది అంటుంటారు, ఎంతవరకు నిజం ఇది? ఇదైతే 100% చాలా కరెక్ట్ సార్. నేను ముఖ్యంగా చెప్పవలసింది పోలీస్ వాళ్ళకి ఏంటంటే, మేము కానీ ఒక కేసు పెట్టడానికి వెళ్ళామనుకో మా కేసు తీసుకోరు. అది మా మీద ఎవరైనా ఒక మాట చెప్పారంటే వాళ్ళ మీద ఈజీగా కేసు తీసుకుంటారు. అయ్యో ట్రాన్స్జెండర్స్ చేశారా అని చెప్పి మాకు వెంటనే ఫోన్ చేస్తారు, మాకు వెంటనే అన్ని కాల్స్ చేస్తారు, లేదా ఇంటికంటే వచ్చేస్తారు. అదే మేము ఒక గంజాయి గాడి వల్ల మాకు ఇంత ఇదవుతుంది, మాకు చాలా డేంజర్ అవుతుందని మేము వెళ్ళి ఒక కేసు పెట్టామంటే మాకు కేసు తీసుకునే వాళ్ళు ఉండరు. అంత ఎందుకు సార్, ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న, నేను ఇప్పుడు సురారంలో ఉంటాను సార్, సురారంలో ఉన్న పిఎస్కి వెళ్ళామనుకో మీ కేసు అమ్మా ఆ సార్ వస్తారమ్మా, ఈ సార్ వస్తారమ్మా అని చెప్తారు, కానీ ఆ కేసు తీసుకోరు. ఆ కేసు తీసుకున్నాక రాస్తారు అంతే, ఇంక మళ్ళీ రిటర్న్ ఆ కేసు వైపు చూడరు, అసలు మమ్మల్ని పట్టించుకోరు. మళ్ళీ మేము ఒక 10 సార్లు తిరిగితే సరే అమ్మ మేము ఫోన్ చేస్తామని చెప్తారు. అసలు పోలీస్ వాళ్ళు అయితే మమ్మల్ని అసలు పట్టించుకోరు. ఒక్కొక్క పోలీస్ అయితే ఒరే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, ఒరే అంటారు, చాలా విధంగా మాట్లాడతారు సార్, చాలా విధంగా. ఒక్కొక్క పోలీస్ అయితే ఒక్కొక్కరైతే అర్థం చేసుకుంటారు, ఒక్కొక్కరైతే అసలు అర్థం చేసుకోరు సార్, చాలా మిస్బిహేవ్గా మాట్లాడతారు ఒక్కొక్కరైతే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి వారు చెప్పే సమస్యను మొదట వినే ప్రయత్నం చేయండి. విన్న తర్వాత వారు చెప్పిన సమస్యలో న్యాయం లేదు అంటే మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. మొదట అసలు వాళ్ళ సమస్యనే వినకపోతే వాళ్ళకు న్యాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మేడం, మీరు ఎంతో కష్టపడి మీ శరీరాలని విచ్ఛిన్నం చేసుకుంటూ అరాకొర సంపాదించుకునే డబ్బులు కూడా గంజాయి బ్యాచ్ వాళ్ళు దోచుకుంటారంటారు, నిజమేనా? 100% నిజం సార్. గంజాయి వాళ్ళు మాకైతే చాలా చాలా డేంజర్ సార్ మాకు. మేము అర్ధరాత్రిని నిద్ర మానుకొని పొట్టకుట్టు కోసం మేము బయటకు వెళ్తాము, అయితే వాళ్ళు మాకు ఆటోలు వెనకాల పడడము, రోడ్లు కాయడం, మా దగ్గరికి వచ్చి కత్తులు పెట్టడం, మా మెడ మీద కత్తులు పెట్టి ఏముంటాయి అవి డూప్లికేట్, ఒరిజినల్ ఆలోచించరు. ఆ చౌలీలు తీసుకుపోతాము, లేకపోతే పొడి చేతాను బెదిరించడం మమ్మల్ని, మీరు ఇవ్వకపోతే చెవు ఉంటే చెవుతులు ఆగేయడము, ఇట్లా చాలా చాలా ఘోరంగా భయపడతారు సార్. అసలు వాళ్ళకి ఎదురు తిరిగామనుకో బ్లేడ్లతో గీస్తారు సార్, మాకు దోబళ్ళ మీద ఎక్కడ పడతాడా బ్లేడ్లతో గీయడము, చాలా ఇబ్బంది పెడతారు సార్. వాళ్ళ నుంచి అయితే మాకు చాలా డేంజర్ ఉంది. ఆ విషయం చెప్పడానికి పోలీస్ వాళ్ళకి వెళ్ళినా కూడా మాకు అంత రక్షణ ఇవ్వరు. పోలీస్ వాళ్ళు కూడా అసలు పట్టించుకోరు మమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేసు ఇచ్చినా కానీ. ఫ్రెండ్లీ పోలీస్ అని మనం చేస్తున్నటువంటి హడావిడి అంతా ఉలుక్కేనా? దాంట్లో అనుమాత్రం నిజం కనిపించట్లేదు మీరు చెప్పేది ఆలోచిస్తుంటే. మాకు చాలా బాధాకరం. మాకు అంత రక్షణ అనేది వాళ్ళు ఇవ్వరు సార్.
మీరే కదా మీరే కదమ్మా మీరే కదమ్మా అంటారు కానీ మాకు మేము ఎన్నిసార్లు అంటే వాళ్ళ దృష్టిలో మీరు మనుషులు కాదా? మీరే కదా అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎట్లా అంటే సార్ వీళ్ళే కదా, వీళ్ళు మళ్ళీ వస్తారు మళ్ళీ పెడతారు మళ్ళీ వెళ్ళిపోతారు, వీళ్ళు పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు మేము ఇచ్చిన కేసు పేపరు సీరియస్గా తీసుకుంటే ఇక్కడి వరకు రాదేమో అని నా ఆలోచన సార్. ఈ విషయంలో పోలీసు వారు ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను ఏర్పరచవలసి ఉంది. ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి ప్రతి సమస్యను ఒక దూరదృష్టితో ఆలోచించి వారికి సరి అయినటువంటి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. మేడం, మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం ఏంటి? వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాలు అసలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? మీరు ఇంకా ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి అంటే సార్ మేము ఒకటే ఆశిస్తున్నాం సార్. ఇప్పుడున్న మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు చాలా చాలా మంచి హెల్ప్ చేశారు, మాకు మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించారు, చాలా బాగా చూశారు. మాకు కానిస్టేబుల్ కింద కానీ ట్రాన్స్ దాంట్లో కానీ మాకు అన్నట్లని బాగానే ఇచ్చారు. కానీ ఇంకా మాకు ఏంటంటే 1% రిజర్వేషన్ వచ్చిందంటే మాలా చదువుకున్న వాళ్ళు వెనకబడిపోయి ఉండి ఇంకా బెగ్గింగ్ చేస్తూ సెక్స్ వర్క్ చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళందరూ బయటకు వస్తారన్న ఆలోచన, ఇంకా మాకు సపోర్ట్ అవుతుందని ఇంకా ఆలోచిస్తున్నాము సార్. మాకు 1% రిజర్వేషన్ వస్తే రేవంత్ రెడ్డి సార్కి మేము అదే కోరుకుంటున్నాము. 1% రిజర్వేషన్ వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరూ బయటకు వస్తారని ఆశిస్తున్నాను సార్. అంతే, ఇంకేమీ లేదు సార్ మాకు. నిజమే మేడం, మీరు చెప్పింది చాలా 110% కరెక్ట్. ఈ 1% రిజర్వేషన్ అనేది ట్రాన్స్ కమ్యూనిటీకి ఇవ్వగలిగితే వారు వండర్స్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో కూడా ఎంతోమంది విద్యార్థికులు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. వాళ్లకు ఈ 1% రిజర్వేషన్ అనేది అమలు చేయగలిగితే వారు సమాజానికి బరువు కాదు, సమాజానికి బాధ్యతతో సేవ చేయగలిగేటువంటి దేశ పౌరులుగా నిలబడడానికి ముందుంటారు. విన్నారు కదా, అంజలి గారు చెప్పినటువంటి మాటలు మీ అందరి మనసులకు తాకాయని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఒకరికి సహాయం చేయగలిగే స్థితిలో ఉండి సహాయం చేయాలి అనుకుని అంజలి గారికి మీరు సహాయం అందించాలి అనుకుంటే 7330842669కి మీ యొక్క సహాయాన్ని అందించండి. ఒకవేళ మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోరుకునేటట్లయితే ఎక్కువ అమౌంట్లో పే చేస్తూ మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోరుకునేటట్లయితే మీరు నాకు ఫోన్ చేసినట్లయితే ఏదైనా ఒక సర్వీస్ సొసైటీ నుంచి వారికి అటు అమౌంట్ను అందించే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీలో ఉన్నటువంటి మానవత్వాన్ని మేల్కొల్పండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అంజలి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.